సార్ పిలిచారన్నాను. మూర్తి తలుపులు వేసి అందరూ పైకి వెళ్ళిపోమన్నారు. మూర్తి ఒక మాట చెప్తానమ్మా వింటావా అన్నారు. చెప్పండి సార్ అన్న, ఈ భవిష్యత్తు కూడా చెప్తున్నాను అన్నాడు. చెప్పండి సార్ అన్నాను. ఇదిగో పక్క మీకు సుబ్బారెడ్డి గారి పేరు చెప్పండి, క్షమించండి సుబ్బారెడ్డి గారు మీ పేరు చెప్తున్నాను, ఎవరి పేరు చెప్పకూడదు అనుకున్నాను. సుబ్బారెడ్డి గారు హోటల్లో ఉన్నారు గ్రాండ్ బేలో. ఆ తల్లిదండ్రులు సాక్షి చెప్తున్నది, నేను నమ్ముకున్న వేడుకోవడం వెంకటరమణ సాక్షి చెప్తున్నాను, గొప్ప కోసం చెప్పలేదు. సుబ్బారెడ్డి గారు ఇచ్చుకున్నారు, నేను వైకాపాకి రమ్మంటున్నారు, రూరల్లో ఒక లీడర్ లేదు, రూరల్లో నీకే అప్పచెప్తామన్నారు, నువ్వు ఎంపీకి వెళ్తావా ఎమ్మెల్యేకి వెళ్తావా నీ ఇస్తామన్నారు, ప్రభుత్వం వస్తే మంత్రి ఇస్తామన్నారు. నృత్యన మాటినమ్మా, అది ఆ మాట అనొచ్చు అనుకోవడం చనిపోయినట్టు తప్పది. చంద్రబాబు నాయుడు నీకు నమ్మడం, నీకేం ఇవ్వడం, నా మాటిను అది ఇంకొక ఎమ్మెల్యే గారి పేరు చెప్పాడు, ఆయన నీతో వస్తాడు అని చెప్తే, గురువు గారు క్షమించండి, నాకు ఒక అల్లుడు ఎప్పటికే ఒక ఎంపీని అల్లుడిగా ఉన్నాడు ఈ పార్టీలో, నేను సీనియర్గా 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాను ఈ పార్టీలో, మీరు ఉన్నారు, క్షమించండి సార్, ఇప్పుడు ఎందుకు మనకి అవసరమా అని చెప్పి ఆఫర్ రిజెక్ట్ చేశాను. నేను ఆ వేళ పార్టీ మారుంటే 19లో నేను ఎమ్మెల్యే అయ్యాను కదా, పెద్ద నాయకులు ఏమో లేదా ఆ పార్టీలో, నాకు ఎందుకు ఈరోజు ఈ బాధ ఈ యథా ఈ గుండె చూపు, నాకు వెళ్ళలేదే మా గురువుగారు చనిపోయేదాకుండా మహానుభావుడు. ఇప్పుడు అబద్ధం అనుకోవచ్చు, ఇప్పుడు ఈ జిల్లాలో నియోజకవర్గంలో ఒక ప్రముఖుడు ఉన్నాడు మన పార్టీలో, ఇవన్నీ ఆయన తెలుసు. ఆయన వెంటనే ఫోన్ అడిగాడైనా ఏంటి అయిందని, ఎలా తెలిసిందో చెప్పాను. వెంటనే చంద్రబాబు గారు చెప్పాడు, ఆయన చూసుకోండి సార్ బండారాగా ప్రపోజ్ వస్తున్నాయి, మీరు కొంచెం పిలిచి చెప్పాలని చెప్పారు. అప్పుడు రాజప్ప గారిని కళాంకరావు గారిని మరి స్టీల్ ప్లాంట్ వరకు వస్తే వెనక్కి నేనే పంపించాను, నేను వస్తాను అది రాకండి అండి, మరి రోగులు అయిపోద్ది బాగోదని చెప్పి రాజుమని పార్టీలో ఉన్నారా. కళాంకరావు రాజప్ప సభ్యుడు వెళ్ళి అదేమి లేదండి కరెక్టే ప్రపోజలు, నేను పార్టీ మార్చి ఇద్దరు ఉన్నారు మన పార్టీలో, నేను చెప్పేది కూడా ఎవరికి ఒక